ఎవరికి ఊరికే రావు అని సొల్లు కబుర్లు చెప్పేటువంటి ఓ బంగారం వ్యాపారి గుట్టు రట్టయింది. పక్కా ఫ్రాడ్ అంటూ తేల్చేసింది ఆర్టీవీ. మీకు ఆధారాలతో సహా చూపించబోతోంది. అయితే ఈ బాస్ అదే డబ్బులు ఊరికే రావు, ప్యూరిటీ అంటే తొక్క అంటే తోటకూర కట్ట అంటే చెప్పి సొల్లు కబుర్లు చెప్పేటువంటి ఈ బంగారం వ్యాపారి దొంగతనాలకి పాల్పడేటువంటి ఆ దొంగలతో కుమ్మక్కయ్యాడు. మీ బంగారం కనుక పోతే ఒకసారి చెక్ చేసుకోండి బేబీ, లలితా జ్యువెలర్స్లో ఉంటుందేమో. మీ బంగారం కనుక ఎక్కడైనా మిస్ అయినా దొంగతనాలకు పాల్పడ్డా ఆ బంగారం బహుశా లలితా జ్యువెలర్స్లో ఉంటుందేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, దొంగలతో కుమ్మక్క అయిపోయి దొంగతనాలు చేసేటువంటి ఆ దొంగల దగ్గర బంగారం కొని మళ్ళీ ఫైనల్ కస్టమర్స్కి అమ్ముతున్నాడట ఈ బాస్. తాజాగా ఒక అంశం బయటపడింది. బెజవాడలోని ఓ టెంపుల్లో ఓ చోరీ జరిగింది. అయితే ఆ చోరీ జరిగిన సంఘటనలో ఓ నెక్లెస్ని డైరెక్ట్గా ఆ చోరీ చేసిన దొంగ తీసుకెళ్ళి అమ్మేశాడు మళ్ళీ ఎక్కడ, లలితా జ్యువెలర్స్ దగ్గర. సో అయితే ఆ పక్కా సమాచారం మేరకి ఆర్టీవీ ఆ అసలు భాగోత్తాన్ని బయటపెట్టింది. సో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళిన హైదరాబాద్ భక్తురాలు ఒక ఆవిడ దర్శనం టైంలో తన వెనకాలే, ఇక్కడ లైన్లో క్యూలో వెళ్తారు కదా, తన వెనకాలే ఇంకొక భక్తురాల వేషంలో ఒక అమ్మ వచ్చింది. సో ఆ అమ్మ ఏం చేసిందంటే ఈ మెడలో ఉన్న నెక్లెస్ని కొట్టేసి ఆ డైమండ్ నెక్లెస్ని తీసుకెళ్ళి మళ్ళీ రాజమండ్రిలోని లలితా జ్యువెలర్లో అమ్మేసింది. అయితే ఇదే ట్విస్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్న లలితా జ్యువెలర్ షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మొత్తం ఫేక్, ఇదంతా అంత సీన్ ఏం లేదు, దీనికి అంతరా ఇంతరా అని చెప్పి డబ్బులు దాన్ని తక్కువ చేసి కొనుక్కున్నారు. కొట్టుకొచ్చింది కదా దొంగకి, సో తక్కువ మొత్తంలో కొనేసుకున్నారు. తర్వాత ఆ దొంగకే టోపీ పెట్టాడట. ఈయన ప్యూరిటీ ఊరికే రావు, చెక్ చేసుకోండి 1-2 సార్లు. పాపం ఆయన కరెక్టే చెప్తున్నాడు, నా దగ్గర బంగారం కొనేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలని కరెక్టే చెప్తున్నాడు. కానీ మనం క్వాలిటీ చెక్ చేసుకోవాలేమో అనుకున్నాం, కానీ తీసుకొచ్చిన ఆ బంగారమే దొంగ బంగారం మనకు తెలియదు కదా. 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఆ షాపులకు వెళ్ళండి, ఈ షాపులకు వెళ్ళండి అని చెప్పేటువంటి ఈయన దొంగల దగ్గర బంగారం అని మళ్ళీ అమ్మే ప్రయత్నం. సో ఆ దొంగకి టోపీ పెట్టాడు ఈ గుండు బాస్. ఆ దొంగకే టోపీ పెట్టేశాడు. ఏమని, ఈ బంగారం అంత ధర రాదు అని, లేకపోతే దీనికి అంత వాల్యూ పలకదని టోపీ పెట్టేసి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఇక వచ్చిందే డబ్బు, దొంగలించిన దానికి ఇంకేందన్నట్టుగా ఆ దొంగ అక్కడి నుంచి జంప్, ఒక లేడీయే. సో ఆ తర్వాత మళ్ళీ పోలీసులకి మహిళ వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలు కంప్లైంట్ చేస్తే దొంగను పట్టుకున్నారు ఎట్టకెళ్ళకి పోలీసులు. దొంగను పట్టుకొని గట్టిగా 2 పీకితే అసలు విషయం మొత్తం బయటపెట్టాడు. ఎస్, నేను పలానా దగ్గర దొంగతనం చేశా, తీసుకెళ్ళి లలితా జ్యువెలర్లో అమ్మేసా, లలితా జ్యువెలర్లో డబ్బులు ఇచ్చిండు. ప్యూరిటీ ఫర్ షూరిటీ, ఇదేనా నీ ప్యూరిటీ? డబ్బులు ఊరికే రావు, దొంగతనాలు చేస్తేనే వస్తాయా డబ్బులు? డబ్బులు ఊరికే రావు, ప్యూరిటీ ఫర్ షూరిటీ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించేటువంటి ఈ కిరణ్, మేబీ కిరణ్ అనుకుంటా, డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ హిజ్ నేమ్, కిరణ్ అనుకుంటా. ఈ గుండు బాస్ దొంగల దగ్గర కుమ్మక్క అయిపోయాడు. జనరల్గా మన బంగారం ఒక దగ్గర అమ్ముతున్నా లేకుంటే కుదవ పెడుతున్నా కూడా రిసీట్ అడుగుతారు, లేకుంటే చెక్ చేసుకుంటారు. సో కొద్ది గొప్ప అయితే డైమండ్ నెక్లెస్ దొంగకు వచ్చి అమ్ముతారంటే పిచ్చా ఏమన్నా? అది కొనేటప్పుడైనా కొంచెం సోయి ఉండక్కర్లే, మెదట్లో గుజ్జు ఉండక్కర్లే. ఓ డైమండ్ నెక్లెస్ పట్టుకొచ్చి అమ్ముతుండంటే అది కొన్నదా కొట్టుకొచ్చిందా కనీసం వెరిఫై చేసుకోవా? టెంపుల్కి వెళ్ళినటువంటి ఒక భక్తురాల దగ్గర మెడలో నుంచి డైమండ్ నెక్లెస్ పట్టుకొచ్చి ఇస్తే తక్కువ మొత్తంలో కొట్టేసిండు. ఆ దొంగని చెప్తున్నాడు. దొంగ చెప్పే విషయాలు తింటే అసలు దొంగ ఎవరు ఇక్కడ అంటే లలితా జ్యువెలర్సే. వాడు దొంగ అసలు కాదు, అసలు దొంగ ఎవరంటే లలితా జ్యువెలర్స్. ఆ దొంగ నిర్వాహక మొత్తం బట్టబయలేదు. ఇప్పుడు ఇక ఫ్రాడ్. మీరు ఫోటో గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కనుక లలితా జ్యువెలర్లో బంగారం కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి అని చెప్పే మాట పాటించండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీరెవరైనా కనుక, నేను ఈ మాట చెప్పడంలో కొంత అతిశయోక్తి అవుతుందేమో, ఎగ్జాగరేషన్ అవుతుందేమో, కొంత తప్పుదారి పట్టించే అవకాశం అవుతుందేమో, కానీ మీ బంగారం ఎప్పుడైనా ఇలా మిస్ అయి ఉంటే ఒక్కసారి లలితా జ్యువెలర్లో చెక్ చేయండి, అక్కడ ఉంటుందేమో బహుశా. దొంగల దగ్గర బంగారం కూడా ఏంటి బాబు, నాకు అర్థం కాదు. సోప్ టాప్ విజువల్ వేసేసి లలితా జ్యువెలరీ అని చెప్పి బంగారం ఊరికే రాదని, వ్యాట్ ఛార్జెస్ అని, తొక్క అని, తోటకూర కట్టని సొల్లు కబుర్లు చెప్పి ఆఖరి కోసం దొంగ దగ్గర నువ్వు బంగారం కొనేది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు రాజమండ్రిలోని లలితా జ్యువెలర్స్ దగ్గర నుంచి. ప్రకాష్, ఏం జరిగింది? దొంగకే టోపీ పెట్టి, కుచ్చు టోపీ పెట్టి అసలు దొంగ ఎవరంటే లలితా జ్యువెలర్స్. సో లలితా జ్యువెలర్స్ బాస్ ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు డబ్బులు ఊరికే రావని చెప్పి దొంగతనాలు చేయాలనుకుంటున్నాడా? అసలు లలితా జ్యువెలర్స్ బేసిక్గా చిన్న ఒక తులమో లేకుంటే ఒక చిన్న ముక్కు పుడక లాంటిది మనం అమ్మాలనుకున్నా, కుదవబెట్టాలనుకున్నా కంపల్సరీగా వాళ్ళు రిసీట్ అడుగుతారు, దానికి తగ్గట్టుగా అన్ని చెక్ చేసుకుంటారు. డైమండ్ నెక్లెస్ పట్టుకొచ్చి మహిళ అమ్ముతుందంటే ఏం చెక్ చేయకుండా, వెరిఫై చేయకుండా దాన్ని ఎలా కొన్నాడు? ఇది ఒకటేనా, ఇంకా గతంలో దొంగతనాలన్నీ కూడా లలితా జ్యువెలర్స్కి వచ్చాయి బంగారాలని?
మనోజ్, మన ప్రధానంగా తెలిసిందే డబ్బులు ఊరికనే రావంటూ కూడా మనకి టీవీల్లో ఒక ప్రచారాన్ని అయితే చూస్తుంటాం. అతను ఆ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఒక గుండు బాస్ అయితే వస్తుంటారు. ఆ గుండు బాస్ పేరు అంటే ప్రధానంగా కిరణ్ అతని పేరు, కానీ కిరణ్ కన్నా ఎవరు కూడా తెలియదు. గుండు బాస్ అంటే ఆ డబ్బులు ఊరికనే రావంటే అతను మాత్రమే ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొస్తుంటారు. అటువంటి వ్యక్తి ప్రతి టీవీలో కూడా డబ్బులు ఊరికనే రావు, మీ యొక్క బంగారం కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి, అంతేకాకుండా బంగారం సరైనదే కాదో అన్ని షాపులు కూడా తిరిగి మా దగ్గరకు వచ్చి మీరు కొనుగోలు చేయండి అని కూడా చెప్పుకొస్తారు. అన్నింటికి కూడా ఏదైనా అందులో తేడా ఉంటే మాత్రం ఉట్టినే ఇస్తాను కూడా అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి అంటున్నారు. కానీ అందరూ కూడా ప్రధానంగా అక్కడ ఏదో కష్టపడి డబ్బులు ఊరికనే రావు, కష్టపడితే వస్తాయి, ఆ విధంగా కాకుండా అటువంటి బంగారం కొనుక్కునే వారికి నిజాయితమైన స్వచ్ఛమైన 24 క్యారెట్స్ బంగారం ఇస్తాము అనుకుంటారు. అందరూ కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు ఇతను అనుకుంటే పొరపాటే. కానీ ఆ యొక్క కొనుగోలు చేసేటువంటి బంగారం ఇక్కడ నకిలీదా కాదా అనేది కూడా చూసుకోవాలని కూడా ఒక ఇండైరెక్ట్గా సూచన ఇస్తున్నట్టు కూడా తెలుసుకొస్తుంది. ఇక్కడ లలిత జ్యువెలర్స్లో కొనేటువంటి బంగారం నిజంగా ఊరికనే రాదు, ఒక దొంగతనం చేస్తే వచ్చిందని ఒక వార్త విని ఇది ఇప్పుడు ఉంటున్నటువంటి ఒక వార్త వింటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవాక్కవలసిందే. ప్రధానంగా జరిగినటువంటి ఘటన చూసుకుంటే లలిత జ్యువెలర్స్లో కొనేటువంటి బంగారం ఒరిజినల్ కాదా అనేది కూడా ఇప్పుడు జరిగినటువంటి ఒక కథ వింటే అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిన తప్పదు. ప్రధానంగా చూసుకుంటే మనకి విజయవాడ ఏదైతే కనకదుర్గ అమ్మవారికి అయితే హైదరాబాద్ నుంచి ఒక భక్తులారు అయితే రావడం జరిగింది. ఆ భక్తురాలు ఆ విజయవాడ అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నుంచున్నది. ఈ నేపథ్యంలోనే ఒక విశాఖపట్నం చెందినటువంటి మహిళ తనతో పాటు భక్తురాలుగా రావడం, తన వద్ద ఉన్నటువంటి రవల నెక్లెస్ సంబంధించినటువంటి బంగారం నెక్లెస్ని అయితే తన వద్ద అయితే చోరీ చేసింది. ఆ చోరీ చేసినటువంటి బంగారాన్ని తానైతే మళ్ళీ తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోయింది. తనైతే బంగారం పోయిందంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేస్తూ ఆ సదరు మహిళ హైదరాబాద్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ విశాఖపట్నం చెందినటువంటి దొంగ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ చోరీ చేసినటువంటి బంగారాన్ని తిరిగి విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావడం, రాజమండ్రిలో మనం ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క లలిత జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఇక్కడే తన బంగారాన్ని అయితే అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఆ బంగారం అమ్మింది డబ్బులు వచ్చేసాయి కదా అనుకుంటే పొరపాటు. ఇక్కడే అసలు దొంగ కుచ్చుటోపి పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ లలిత జ్యువెలరీస్ వాళ్ళు చేశారు. అందులో ఉన్నటువంటి బంగారాన్ని లలిత జ్యువెలర్స్ ఉన్నటువంటి ఆ బంగారానికి సంబంధించి జప్తు చేసుకున్నారా? గతంలో కూడా ఇదే మాదిరిగా ఇంకేమైనా సంఘటనలు ఉన్నాయా? ఎస్, అంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నా అంటే ఈ ఘటనపై పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టి ఆ విచారణలో ఒక దొంగనైతే పట్టుకున్నారు. ఆ దొంగను పట్టుకుని ఆ విశాఖపట్నం చెందినటువంటి దొంగ మహిళగా కూడా గుర్తించారు. గుర్తించడమే కాకుండా ఆ మహిళ ప్రస్తుతం సంబంధించి